నర్సింగ్ హాస్టల్కి పోతున్నాం పిల్లల దగ్గరికి. మా మరదల బిడ్డలు. ఈమె మూడోగా ఆమె ఇంకిద్దరు హాస్టల్ కాడికి పోతున్నాం పిల్లల్ని చూడడానికే. మేము లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాం కానీ వీలు కాలే. ఈరోజు వీలైంది పోతున్నాం. ఆంటీ ఉందిగా ఇప్పుడు ఏమి ఏడుపడుతుంది అవన్నీ. ఇక నర్సింగ్ అపార్ట్మెంట్లో అయితే దాటుతున్నాం. నువ్వు వీడియో ఆన్ చేయాలి. ఇన్ని తీసుకొని మళ్ళీ ఏదోటి లోటు పెడతారు అక్కడ. పిల్లలకి బేకరీ కాడికి వచ్చినాం ఏమైనా తీసుకుందామని. స్వీట్ షాప్ కాడికి వచ్చినాం ఏమైనా తీసుకోదామని. మా మరదలకి ఏం కావాలని అడిగితే పకోడీ కావాలంటుంది. పకోడీ తినాలనిపిస్తుంది. రైట్ కూడా తీసుకున్నాం, పోతున్నాం. హాయ్ చెప్పమ్మా. పాపాలు వేసింది పండుకొని ఉండే ఇప్పటిదాకా. హాయ్ చెప్పు చక్కని. హాయ్ చెప్పు చక్కని. నర్సింగ్ హాస్టల్ కాడికి వచ్చినాము. అపాయింట్మెంట్ కూడా పెద్దగా ఉన్నాయి. ఎప్పుడైతే పిల్లలకి ఫుల్ స్టాక్ తీసుకుంటారంట. ఎడ కూస్తున్నారు. ఇంకో నేను మా అమ్మని తింటున్నా. రాకు సమ్ముని గుర్తుపట్టలే. ఇంకా వద్దమ్మా ఏడు కుష్టలే సమ్మేది. వచ్చింది చపాతీలు, చికెన్, వెరైటీ వంటలు అన్నీ తెచ్చింది. పిల్లలదేమో కేక్, మాదేమో నేను తినొచ్చిన ఇంటికాడ అంటే ఇస్తలేదు. ఇక ఈ వంటలు వేసుకొచ్చింది అన్ని. మా కోడళ్ళు ఇద్దరు హాస్టల్ ఉంటాము. వాళ్ళ కోసం వంటలు వండుకొచ్చి నేను తింటున్నాను. ఇవన్నీ వంటలు అన్నీ వండుకొచ్చింది. ఎప్పుడు సెకండ్ సాటర్డే ఎప్పుడు వండుకొస్తుంది అంటే ఇవన్నీ. ఎందుకు ఏడుస్తుంది? ఎందుకు రాలేరమ్మా మీ వాళ్ళు? ఇది 10th క్లాస్ మా కోడలు. ఇక అందరూ వచ్చిన పాప వాళ్ళ మమ్మీ రాలేదంట. హాస్టల్ అయితే చాలా పెద్దగా ఉంది. అన్ని క్లాసులు హాస్టల్ లోపల అన్ని క్లాసులు. హాస్టల్ లోపలికి వచ్చినాము. ఇవన్నీ క్లాసుల కాడికి వచ్చినాం. హాస్టల్ అయితే బాగుంది పిల్లలకి. గురుకుల్ ఇంటర్నేషనల్. ఇక మా కోడళ్ళకి అన్నం తినిపించినాం, అన్నీ చేసినాం. ఇంటికి పోతున్నాం. ఇలా పిల్లల్ని విడిచిపెట్టి అయితే పోతే బాధ అనిపిస్తుంది చాలా. ఇంకా మళ్ళీ సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ కూడా వస్తారు. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం పిల్లల్ని చూద్దామని వచ్చిన. పిల్లల్ని చూసి వాళ్ళ అమ్మ జడలు కూడా వేసింది. అన్నం పిలిచి పోతున్నాము. మళ్ళీ సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు వస్తాయి వాళ్ళు. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాను. హాస్టల్ కాడికి మాంగళ్య షాపింగ్కి వచ్చినాం.
చిన్న ఉందా? మా మరదలు డ్రెస్ తీసుకుంటున్నాము. డ్రెస్సులు తీసుకుంటున్నాం. ఓ అక్క డ్రెస్ కింద వాడేసి గంట అవుతుంది మా మరదాంట్లో డ్రెస్సులు చూసి, ఇంకా నచ్చుతలేదు. ఏ డ్రెస్ తీసుకున్నావు విద్య? ఇది అదొకటే తీసుకుంటావా? కింద పెట్టి ఇంకోటి ఏది? ఒకటి నేను కింద పెట్టి మా వదిన ఇప్పిస్తాను. నేను మా మరదలకి డ్రెస్ ఇప్పిస్తాను. మా మరదలు నాకు ఇప్పిస్తా చీర. వీడియో దిగుతాను. కింద మంగళ షాపింగ్ మాల్ చేసినాం. సాయంత్రం అయింది, ఇంటికి పోతున్నాం. ఇంకా ఎంత అవుతుంది టైము? 5:30. 5:50 టైం అవుతుంది. ఇంటికి పోతున్నాం. మంగళ షాపింగ్ చేసుకొని పోతున్నాం. ఇగో ఇది మంగళ షాపింగ్ మాల్. వెనక నార్సింగ్ అపార్ట్మెంట్లు. ఇవి పెద్ద ఉన్నాయి అపార్ట్మెంట్లు.